ఆయన లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదు అని ప్రశ్నిస్తే, బట్ హీఈస్ నాట్ హోల్ అండ్ సోల్. ఏ సమూహపు ఆలోచన విధానం తెలంగాణను ప్రభావితం చేసింది? ఆ ప్రభావాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అది దేశాన్ని అతలాకుతలం చేసింది, పెను మార్పులకు దారి తీసింది. తెలంగాణ ప్రయాణం ఎటువైపు నుంచి ఎటువైపు సాగుతున్నట్లు మీకు అనిపించింది? కాబట్టి ఈ ఉద్యమాలు వేస్ట్ కాలేదు, విఫలం కాలేదు. మీ నవలలు ఎందుకు చదవాలి? ఇప్పటి పిల్లలకు చరిత్ర తెలియాలి అని. నమస్తే. భారతదేశ రాజకీయాలలో నెహ్రూకు ముందు, నెహ్రూ తర్వాత, తెలంగాణ రాజకీయాలలో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత, ఈ రెండు అంశాలు ఈ సందర్భాలలో తెలంగాణను తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాలేమున్నాయి, ఏ భావజాలం ఉన్నది, అది ఎందువల్ల ఉన్నది, ఇక్కడ తెలంగాణలో సంభవించిన పరిణామాలు, ఆ తరంగాల తాకిడి భారతదేశ రాజకీయాలపైన ఏ విధంగా ఉన్నది, వాటి పరిణామ ప్రభావాలు ఏమిటి, వీటి గురించి మనం మాట్లాడదాం. ప్రధానంగా 69 తెలంగాణ ఉద్యమం, 2014 తెలంగాణ ఉద్యమం. ఈ సందర్భంలో 3 నవలలు వరుసగా రాసిన వారు పరవస్తు లోకేశ్వర్ గారు. వారు మన దగ్గర ఉన్నారు. వారు రాసిన నవలాత్రయం ఇది తీరం చేరిన నావ అనేది ఒకటి. అంటే ఇది 2014 నాటికి, 90ల నుంచి 2014 నాటికి ఉన్నది. ఇది 1990ల నుంచి 70లు 80ల కాలం అనంతరం, అంటే ఆ ప్రపంచీకరణ ముగిసిన తర్వాత 91లో రష్యా పతనం, ప్రపంచీకరణ ప్రారంభం, ఆ పరిణామాలకు సంబంధించింది. ఇది 1969 తెలంగాణ ఉద్యమం. ఈ 69 ఉద్యమం నుంచి అనంతర పరిణామాలు ఏమిటో చెప్తున్న నవల సలాం హైదరాబాద్. ఇవి వారు రాసిన గ్రంథాలు. ఇది కల్లోల కలల కాలం. అంటే వీరు రాసిన అంశాల వాటి గురించి తెలుసుకుంది. మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. మీ పుస్తకాల గురించి నేను బ్రీఫ్గా సమ్మరైజ్ చేసిన నేను. వాస్తవానికి ఈ చరిత్ర పరిణామ క్రమాన్ని రికార్డు చేయాలి. ఎందుకంటే ముఖ్యమైన సందర్భాలు అవి. ప్రపంచీకరణకు ముందు, ప్రపంచీకరణ తర్వాత, అభివృద్ధికి ముందు, అభివృద్ధి తర్వాత. ఎందుకు అనిపించింది చేయాలని, ఇంత విస్తారంగా చేయాలని? నేను చరిత్ర అభిమానిని అండ్ సాహిత్య అభిమానిని. తెలుగు నవలల్లో చరిత్రను రికార్డు చేసిన నవలలు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల లక్ష్మణరావు గారు రాసిన అతడు ఆమె నవల, అట్లాగే మహీధర రామ్మోహన్ రావు రాసిన రథచక్రాలు ఉనమాలు అన్న నవల, లేకపోతే దాశరథి రంగాచార్య జీవనయానం కానివ్వండి, వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి కానివ్వండి, ఇవన్నీ చదువుతున్నప్పుడు నేను కూడా చరిత్రను రికార్డు చేయాలి అన్న ఉద్దేశంతో నా జీవితకాలంలో ఉన్న మార్పుల గురించి రాయాలి అని నిర్ణయించుకున్న ఫలితంగా ఈ 3 పుస్తకాలు నవలాత్రయం వచ్చినాయి. ఇప్పుడు సలాం హైదరాబాద్ రెండవ భాగం ఏ అంశాలను అది వ్యక్తీకరిస్తున్నది? మొదటి భాగము 69 ఉద్యమాన్ని హైలైట్ చేయటం జరిగింది. అండ్ వెనక్కు వెళ్ళి 400 సంవత్సరాల కథను, హైదరాబాద్ కథను కూడా చెప్పటం జరిగింది. అందులో ప్రధాన పాత్రధారి స్వామి యొక్క జీవితాన్ని కూడా చెప్పటము జరిగింది. ఇప్పుడు 69 ఉద్యమంతో ఉద్యమం ఆగిన తర్వాత 70 నుంచి 90 వరకు, అంటే 20 సంవత్సరాల పరిణామాన్ని, సాంఘిక ఆర్థిక రాజకీయ మార్పులను, ఆ ప్రధాన పాత్రధారి యొక్క జీవితము, అదంతా ఈ పుస్తకంలో ఉన్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1970లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇవ్వటము, ఎన్నికలు రావటము, ఆమె థంపింగ్ మెజారిటీతోటి గెలవటము, ఆ తర్వాత మళ్ళీ ముఖ్యంగా ఎమర్జెన్సీ తోటి దేశం ఒక మలుపు తిరగటము, ఎమర్జెన్సీ తదనంతరం పరిణామాలు, ఇవన్నీ భారతదేశం యొక్క మార్పులన్నిటినీ ఇంక్లూడింగ్ హైదరాబాద్, స్వామి అనే పాత్రధారి యొక్క జీవితాన్ని ఈ 20 సంవత్సరాల కాలంలో నేను హైలైట్ చేయటం జరిగింది. ముఖ్యంగా వామపక్షాల ఉద్యమాల యొక్క చరిత్రను మనము 70 నుంచి 90 వరకు ఇందులో
చూడవచ్చు. 1970 నుంచి 90ల మధ్య కాలంలో ఉమ్, ఏ వామపక్ష భావాజాలం, ఉమ్, ఏ నాయకుని భావాజాలం, ఏ సమూహపు ఆలోచన విధానం తెలంగాణను ప్రభావితం చేసింది? ఆ ప్రభావాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మీ అందరికీ తెలిసినట్టుగా సిపిఐ సిపిఎం రెండు వామపక్షాలు కాకుండా 1967లో నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. అది దేశాన్ని అతలాకుతలం చేసింది, పెను మార్పులకు దారితీసింది. ఆ ఉద్యమాన్ని నేను ఇందులో చాలా స్పష్టంగా వివరిస్తూ ఏకకాలంలో సిపిఐ సిపిఎం యొక్క వాళ్ళ యొక్క స్తబ్దత, వాళ్ళ యొక్క పద్ధతులు, ఆ నాయకుల పద్ధతులు, కమ్యూనిజం ఎందుకు ఆ రకంగా స్తబ్దతకు గురైంది, ఆ విషయాలు చెప్పుతూ ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని నేను ఇందులో చాలా స్పష్టంగా నేను నా అనుభవాలతోటి ఇందులో చెప్పటం జరిగింది. మీకు ప్రత్యక్షంగా ఉన్న అనుభవాలు ఏమిటి? మీరు ప్రభావితమైన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అందులో? నేను అందులో భాగస్వామిని. ఆ పెద్ద ఉద్యమంలో నేను కూడా ఎర్లీ దశలో ఐఎమ్ పార్టిసిపెంట్. 1975లో నేను నక్సల్బరీ మొదటి యూనిట్ ఇక్కడ ఏర్పాటైనప్పుడు వాళ్ళతోటి నేను సన్నిహితంగా మెలగటము, వాళ్ళు చెప్పిన పనులు చేయటము, కొరియర్గా వ్యవహరించటము. ఒకరోజు అనుకోకుండా ఇద్దరు నాయకులు వస్తున్నారు, మీరు షెల్టర్ ఇవ్వాలంటే మేము పాతనగరం బాలాగంజ్ ఏరియాలో ఇద్దరు నాయకులకు షెల్టర్ ఇచ్చినాము. వాళ్ళ పేర్లు ఏమిటి అని మేము అడగలేదు. తర్వాత ఒక 10-15 ఏళ్ళ తర్వాత మా బాధ్యుడు ఎవరైతే ఉండేనో నేను ఆయన్ని అడిగిన, ఆ రాత్రి వచ్చిన ఇద్దరు పెద్ద మనుషులు ఎవరు అంటే, ఒకరు కొండపల్లి సీతారామయ్య, 2 కేజీ సత్యమూర్తి. ఈ రకంగా మేము యాక్టివ్గా పనిచేసినాము. వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్నిటినీ నేను కార్బన్ కాపీలు పెట్టి రాత్రులు మొత్తము రాయటం జరిగింది, పుంకాలుగా. అది ఏంటో ఆ రాద్ధాంతాలు నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన పనిని క్షుణ్ణంగా చేసిన. అప్పుడు నాకు బాధ్యుడు ఎవరైతే ఉన్నారో, నువ్వు యూజీకి వస్తావా అని అడిగిండు. నాకు యూజీ అన్న పదం కూడా నాకు తెలియదు. యూజీ అంటే ఏంటిదంటే అండర్గ్రౌండ్కి వస్తావా అని అన్నాడు. నేను 20 సంవత్సరాల పిల్లగాడిని, పెద్ద సిద్ధాంతాలు అంత తెలియదు, కానీ ఒక ఉద్రేకము, ఒక ఆవేశము, దేశభక్తి, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ప్రభావం నా మీద ఉండే. నేను ఇప్పటంతా నేను రాను, చదువుకుంటున్నా అని నేను చెప్పిన. తర్వాత కొద్ది రోజులకు సిటీలో ఉన్న ఆ 7 ముఖ్యులు అరెస్ట్ అయిపోయిండ్రు. నాకు లింక్ తెగిపోయింది. ఆ తర్వాత నేను అనుకోకుండా సిపిఎం ఫోల్డ్లకు పోయినా, ఆ సిపిఎం రాజకీయాలన్నింటినీ చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఏ భాషలో తర్జుమా చేసేవారు? ఇంగ్లీషా, తెలుగా? తెలుగే. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తెలుగులో ఉండేటి. తెలుగులో ఉండేవి. అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆనాడున్న తరానికి ఆ ఒక భావోద్వేగ తరంగం తగలడం అనేది, అంటే జీవిత వాస్తవికతను గుర్తించకపోవడం వల్ల అట్లా జరిగిందా, లేదు ఆ వయసు రీత్యా వచ్చే ఏదో చేద్దామనే ఒక ఉత్సాహం ఉంటుంది కదా, అందువల్ల సంభవించిందా అలాంటి ఆలోచనలు? నేను ప్రధానంగా పుస్తకాలు బాగా చదివిన ఆదర్శవాదిని, ఎక్కువ ఊహలల్లో తేలిపోయేవాడిని. విప్లవం అంటే ఆ రోజుల్లో నాకు రొమాంటిక్ ఐడియా తప్ప ఈ సిద్ధాంతాల పరిజ్ఞానం నాకు లేదు. తర్వాత కాలంలో నేను సంపూర్ణంగా ఈ వామపక్ష రాజకీయాలు ఏంటి, పార్టీల మధ్యలో ఏంటి, రష్యా చైనాల మధ్యలో ఏమిటి, అప్పుడు సంపూర్ణమైన అవగాహన నేను సాధించుకున్నా. తొలి దశలో అల్లూరి సీతారామరాజులాగా కావాలి అని నా కోరిక ఉండే. 1960-70 నుంచి 90ల వరకు వచ్చిన నవల కల్లోల కలల కాలం. అవును. ఈ కల్లోల కలల కాలం ఆ సిద్ధాంతము ఏ కల్లోల కాలానికి కారణమైందో, కల్లోలిత ప్రాంతంగా రావడానికి ఏ సిద్ధాంతం ఆలోచన కారణమైందో, ఆ సిద్ధాంతము నిజ జీవిత వాస్తవికతను అర్థం చేసుకున్నదా? తెలంగాణ సమాజం ఏ ఏ ప్రభావాలకు లోను కాబోతున్నదో ఒక అంచనా వేసుకున్నారా వాళ్ళు? వేసుకుంటే ఎందుకు, వేసుకోకుంటే ఎందుకు? ఆ విషయాలు ఏమైనా అందులో ఉన్నాయా? ఉన్నాయి, చాలా క్లియర్గా. 3 పార్టీలు, సిపిఐ, సిపిఎం అండ్ నక్సల్బరీ ఉద్యమం యొక్క లోపాలు, సుగుణాలు, నాయకులు, వాళ్ళతోటి నేను సన్నిహితంగా నేను సంచరించిన, నేను పనిచేసిన, నేను కూడా ఒక పాత్రధారిని. కాబట్టి నా అనుభవాల నుంచి ఈ పుస్తకం రాయటం జరిగింది.
ఫర్ ఎగ్జాంపుల్ పొరకల దొర, ఇంద్రవెల్లికి కారణమైన పొలకల దొర అని ఎవరైతే అన్నారో ఆయన ఏమైండు అని నేను గ్రామాలన్నీ తిరిగి ఆయన కోసం నేను అన్వేషించిన ఆ కథ కూడా ఇందులో ఎవరు ఉన్నది. కొరకల గారు? పొరకల దొర అంటే దాసరి లక్ష్మీకాంతం. 1980లో ఇంద్రవెల్లిలో గిరిజనుల మీద పోలీసు కాల్పులు జరిగినాయి. దానికి ముఖ్యమైన బాధ్యుడు అతనే అని పేపర్లు ప్రచారం చేసినాయి. నేను ఆయన కోసము నాగ్పూరు, మొత్తం తెలంగాణ ఉన్న చాలా జిల్లాలు నేను తిరిగి అతని కోసము అన్వేషించిన ఆ కథ కూడా ఉన్నది. ఇంకోటి, నేను ఎమర్జెన్సీలో ఏ రకంగా దొరికిండు ఆయన? దొరకలేదు నాకు. ఆయన ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియదు. అంటే బతికిండా? ఏమైండు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులను, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళను, ఈవెన్ నాగ్పూర్కు పోయి ఒక సెంట్రల్ కమిటీ మావోయిస్ట్ సభ్యుడిని కూడా నేను కలవటం జరిగింది. అదంతా ఇందులో ఉన్నది. అది నా నా యొక్క నా లోపల ఒక జర్నలిస్ట్ కూడా. ఎందుకు ఆసక్తి ఆయన మీద మీకు? ఎందుకంటే అందరూ అండర్ గ్రౌండ్లో ఉన్నా మనకు తెలుస్తూనే ఉన్నారు ఎవరెక్కడ ఉన్నారు, ఏమైండ్రు, ఎవరు లొంగిపోయిండ్రు, ఎవరు లొంగిపోలేదు, ఎవరు ఎన్కౌంటర్ అయిండ్రు మనకు తెలుస్తుంది. కానీ అంత పెద్ద సంచలన సంఘటనకు బాధ్యుడైన వ్యక్తి జీవితం ఏంటిది, అసలు ఆయన మీద ప్రభావాలు ఏంటి, చివరికి అతను దొరుకుతాడేమోన్న నా ఆశ. అతనికి ఎంతమంది అయితే ఆశ్రయం ఇచ్చిండ్రో సుమారుగా ఒక 100 మందిని నేను కలిసిన. ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వము వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. అదొక గొప్ప వ్యక్తిత్వము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎట్లయితే అదృశ్యమైండో, ఈ దాసరి లక్ష్మీకాంతం లేదా పొరకల దొర అనే తను అదే రకంగా అదృశ్యమైపోయాడు. ఏమైంది అనేది తెలియదు. ఒక 2 నెలల పాటు నేను విస్తృతంగా ఒక జర్నలిస్ట్గా ఆయన కోసం నేను వెతికిన. ఆ కథ ఇందులో ఉంది. ఎమర్జెన్సీ కథ ఉన్నది. ఎమర్జెన్సీలో ఉన్న అనేక మంది నాయకుల సంగతులు ఇందులో. ఇవన్నీ నాకు పర్సనల్గా సంబంధం ఉన్న సంగతులు. ఇవన్నీ మేము ఎట్లా ఎమర్జెన్సీలో అండర్ గ్రౌండ్ నాయకులకు ఎట్లా ఆశ్రయం ఇచ్చేది, ఆ పరిస్థితులు ఏమిటి, అవన్నీ ఈ పుస్తకంలో అనుభవపూర్వకంగా రాసిన నవల. విప్లవోద్యమాలు భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో, వారి కార్యక్రమాన్ని అమలు చేయడంలో వైఫల్యం చెందారు అని కొందరు అంటున్నారు. మరి వాటికి సంబంధించిన చర్చ ఈ పుస్తకంలో ఉన్నదా? ఉంటే రేఖామాత్రంగా చెప్పండి ఎట్లా ఉందో. ఎట్లుంటుంది, ఇది 90 తోట ఆగింది. అప్పట్లో ఇంకా చర్చ మొదలు కాలేదు. విప్లవోద్యమం మంచి ఊపులో ఉన్నది. మొత్తము 90ల నాటికి ఉంది. 3వ నవల ఉంది కదా, తీరని నవల ఉంది కదా, ఇంకో నవల, దాంట్లో ఏమైనా ప్రస్తావించారా? ఇందులో ఇక నేను ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదంటే అప్పుడు తెలంగాణనే ప్రధానమైన ఎజెండా అయిపోయింది. నేను వ్యక్తిగతంగా అన్ని సంస్థలలో ఎట్లా పాల్గొన్నా, నా కంట్రిబ్యూషన్ ఏంటి, ఆ వ్యక్తులేంటి, వాళ్ళ స్వభావాలు ఏంటి, ఉద్యమము ఏ మలుపులు తీసుకొని ఏ రకంగా ముందుకు పోయింది, ఎట్ లాస్ట్ ఉద్యమం ఎట్లా సక్సెస్ అయ్యి తెలంగాణ వచ్చింది. ఇందులో నా ఉద్యోగ జీవితము, అనుభవము, నా జీవితం కూడా 3 పుస్తకాలలో నా జీవితము 60 ఏళ్ల జీవితం కనబడుతుంది. అండ్ సమకాలీన సమాజము, ఉద్యమాలు కనబడతాయి. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రారంభమైంది? అది 1996 వరకు ఎట్లా అది మనగలిగింది? ఏమన్నా ఉందో అందులో? ఏమున్నది? 85 నుంచి ముఖ్యంగా విద్యార్థులు, కేశవరావు జాదవ్ గారి నాయకత్వంలో, తెలంగాణ ప్రభాకర్ నాయకత్వంలో, ఇంకా కొంతమంది యొక్క సూచనల మేరకు మార్గదర్శనం, ముఖ్యంగా విద్యార్థులు ఏ రకంగా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఎట్లా ఫామ్ అయ్యింది, 85 నుంచి నెమ్మదిగా తెలంగాణ ఉద్యమము 2000కు ఎట్లా చేరుకున్నది, రాజకీయ పార్టీ ఎట్లొచ్చింది, వాళ్ళ సంగతులు ఏంటి. అందులో నేను భాగస్వామిగా ఉద్యోగ సంఘాలలో ఉన్నా, రచయితల సంఘాలలో ఉన్నా, చరిత్ర సంఘంలో ఉన్నా. నా జీవితం ఏంటిది, నా రచన ఏమిటి, ఎందుకు నేను రచనలకు వచ్చిన, ఇవన్నీ సంగతులు ఈ 3వ భాగంలో. మీరు నిష్పక్షపాతమైన సమాధానం కావాలి నాకు ఈ ప్రశ్నకు, ఏబోయే ప్రశ్నకు. 69 ఉద్యమంలో ఉన్న వైఫల్యాలను, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ఉద్యమాన్ని లక్ష్యం వైపు నడిపించిన రాజకీయ నాయకుడు కేసీఆర్. ఆయన లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదు అని ప్రశ్నిస్తే ఈ సమాధానం.
దీన్ని కొంచెం వివరంగానే చెప్పండి. ఆయనకు కొంత క్రెడిట్ పోతుంది, కొంత పోతుంది. కానీ ఆయన కంటే ముందు నుంచి అనేక ప్రజా సంఘాలు ఇక్కడ పనిచేస్తున్నాయి, మేధావులు పనిచేస్తున్నారు, వాళ్ళు పుస్తకాలు రాసిండ్రు వాళ్ళు. తర్వాత విద్యార్థులు పనిచేస్తున్నారు. ఒక సామాజిక చైతన్యం అనేది 85 నుంచి మొదలయ్యింది. అంతకంటే ముందు ఎందుకు మొదలు కాలేదంటే తెలంగాణలో అద్భుతంగా ఈ ఈ జగిత్యాల జైత్రయాత్ర యొక్క ప్రభావం ఉండి ఉద్యమం అటువైపు పోతున్నది. ఆ తర్వాత 85 తర్వాత ఇటువైపు వచ్చిండ్రు ప్రజలు. కాబట్టి కేసీఆర్ ఒక ముఖ్యమైన నాయకుడే. ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ టైమ్స్, కాలం సృష్టించిన నాయకుడు అతను. కానీ అతనికి టోటల్గా క్రెడిట్ పోదు, ప్రజలకు పోతుంది, మేధావులకు పోతుంది, విద్యార్థులకు పోతుంది. వాళ్ళు అనేక ఒక రంగం సిద్ధం చేయటం జరిగింది, పరిస్థితుల్ని ఒక పక్వానికి తీసుకొచ్చిండ్రు. అప్పుడు రాజకీయ నాయకులు గతంలో చెన్నారెడ్డి ఏ రకంగా తర్వాత ప్రవేశించిండో అట్లా కేసీఆర్ గారు తర్వాత వచ్చిండు. ఆయనకుండే క్రెడిట్ తప్పకుండా ఆయనకు ఉంటుంది. బట్ హీఈస్ నాట్ హోల్ అండ్ సోల్. మన దేశంలో పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, కేరళ ఈ రాష్ట్రాలలో భారీ ఎత్తున రైతు ఉద్యమాలు జరిగినాయి కదా. ఆ రైతు ఉద్యమాల ప్రభావానికంటే తెలంగాణ కేంద్రంగా వచ్చిన రైతు ఉద్యమాలే భిన్న పాయాలుగా వచ్చి దేశం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించినాయి. ఎందుకు, కారణాలు ఏమిటి, కొంత ఎందుకంటే దీంట్లో ఆ ప్రస్తావన కూడా ఉండి ఉంటుంది. కారణం రైతు ఉద్యమాలు అంటే ఇక్కడ 46, 51 మధ్యన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. కానీ అంతకంటే ముందే కేరళ, బెంగాల్లో కూడా బెంగాల్లో థేబాగ్ పోరాటము, కేరళలో పునపుర వైలార్ పోరాటము, మహారాష్ట్రలో వర్లీ పోరాటాలు, రైతాంగ పోరాటాలు మొదటి నుంచి చరిత్రలో జరుగుతున్నాయి, వివిధ రూపాలలో జరుగుతున్నాయి. సమ్మక్క సారక్క కూడా ఓ రకంగా కప్పానికి సంబంధించిందైనా బేస్డ్ ఆన్ అగ్రికల్చరే కదా, రూరల్ ప్రోడక్ట్స్ మీద. అయితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 46, 51 మధ్యలో జరిగింది. దేశాన్ని తర్వాత వచ్చిన నూతన ప్రభుత్వాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినాయంటే సంక్షేమ రాజ్యం తీసుకురావటము, ప్రకటించటము, మరియు జమీందారీ రద్దు, తర్వాత కౌలుదారుల హక్కుల చట్టం తీసుకురావటము, దున్నేవానికే భూమి. 56లో కాంగ్రెస్ వాళ్ళు ఆవడిలో సమావేశం పెట్టినప్పుడు నెహ్రూ దున్నేవానికి భూమి, భూ సంస్కరణల గురించి మాట్లాడిండు. ఎందుకు? ఇగో ఈ నేపథ్యం వల్ల 46, 51 మధ్యలో జరిగిన రైతాంగ పోరాటాలు ప్రభుత్వాల మీద ఒక ప్రెషర్ గ్రూప్ లాగా పనిచేసినాయి. కాబట్టి ప్రభుత్వానికి తప్పనిసరిగా కొన్ని సంక్షేమ చర్యలు, సంస్కరణలు, అభివృద్ధి విధానాలు చేపట్టడం జరిగింది. అది ఒకటే కాదు, ఇప్పటి వరకు వచ్చిన నక్సల్ ఉద్యమము, మావోయిస్టు ఉద్యమాల వల్ల కూడా ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారు. ఒక ఉదాహరణకు దెబ్బకు దయ్యం జడుస్తుంది అన్న ఒక సామెత ఉన్నది. అట్లా మావోయిస్టు, నక్సలైట్లు, వామపక్ష ఉద్యమాల వల్ల ప్రభుత్వాలు అనేక సంస్కరణలు, అభివృద్ధికరమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినాయి. కాబట్టి ఏది వేస్ట్ కాలే, లక్ష్యం చేరుకోకపోవచ్చు, కానీ మార్గమధ్యము మజిలీలల్లా అనేక ప్రయోజనాలను సాధించినాయి ఈ ఉద్యమాలు. మీరు మీ జీవితం అంటే ఈ 75, 76 ఏళ్ళ వయసు, మీకు 20 ఏళ్ళ వయసు నుంచి మీరు చరిత్ర తెలంగాణ ప్రయాణం ఎటువైపు నుంచి ఎటువైపు సాగుతున్నట్లు మీకు అనిపించింది? తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి పథం వైపే పోతున్నది. ఉత్థానం, ఉత్తిష్టోత్తిష్ట అని ఒక మాట ఉన్నది. ఉన్నతంగానే సాగుతుంది. అది సమ్మక్క సారక్క దగ్గర నుంచి మొదలు పెడితే, సర్వాయి పాపడి నుంచి మొదలు పెడితే, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రజలు ఎప్పుడూ తమ హక్కుల కోసం సాగిస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమాలు వేస్ట్ కాలేదు, విఫలం కాలేదు. దీని యొక్క ప్రభావము అనేక రంగాల మీద ఉండి ప్రజలకు మేలు వైపు ఇవన్నీ దారితీసినాయి. మీ నవలలు ఎందుకు చదవాలి? ఈ తరం చదవడం వల్ల వారు నేర్చుకునే విషయాలు, వారికి సరికొత్త ఆలోచన, గత పొరపాట్ల నుంచి పునరావృతం కాకుండా ఉండే విధంగా దోహదం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటి? ఒక 5-10 చెప్పండి. ఇవన్నీ చారిత్రక నవలలు.
ఆ, ఏం జరిగింది చరిత్రలో అనేది నేను హిస్టారికల్ ఫిక్షన్గా చెప్పిన, కాల్పనిక చారిత్రక నవలల రూపంలో నేను చెప్పిన. గతంలో పెద్దలు చెప్పిన కదా, దాశరథి రంగాచార్య, వటికోట ఆళ్వారి స్వామి, మహిదర్ రామ్మోహన్ రావు, ఉప్పల్ లక్ష్మణరావు లాంటి వాళ్ళు చరిత్రను రికార్డు చేసిండ్రు, మొత్తం జాతీయోద్యమాన్ని రికార్డు చేసిండ్రు. అట్లా నేను కూడా నా సమకాలీన జీవితాన్ని ఫ్లాష్ బ్యాక్ తోటి నేపథ్యం తీసుకొని నేను చెప్పడం జరిగింది. ఇప్పటి పిల్లలకు చరిత్ర తెలియాలి అని ప్యూర్ చరిత్ర చెప్తే కఠినంగా ఉంటుంది, ఇనుప గుగ్గిళ్ళు నవిలినట్టు ఉంటుంది అన్న దీంతో నేను చాలా అందంగా ఉన్న స్టోరీస్ను తీసుకొని చాలా సరళంగా సులువుగా ఈ చారిత్రక నవలల్లో చెప్పిన. ఇది చదివితే గతం మీద ఒక గతము వర్తమానం అర్థమవుతుంది కాబట్టి భవిష్యత్తును మంచిగా నిర్మించుకుంటారు అని నా ఆశ. 3 నవలల్లో పేర్కొన్న వ్యక్తులు, సందర్భాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాతలు అనేవారు ఎవరైనా ఉన్నారా అందులో? ఎందుకు లేరు, బోలెడంత మంది ఉన్నారు. కాళోజీ నారాయణరావు ఉన్నారు, జి కృష్ణ గారు ఉన్నారు, సామల సదాశివ గారు ఉన్నారు, జయశంకర్ గారు ఉన్నారు. చాలామందిని నేను, లేదా నక్సల్ ఉద్యమ నాయకుల పేర్లు ఉన్నాయి, చాలామందిని నేను ఉన్నట్టుగా తీసుకున్నా. కానీ నాతో పాటు పనిచేసిన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బాధ పెట్టకుండా నేను వేరే పేర్లతోటి లేదా అన్యాపదేశంగా కొన్ని సంగతులు నేను ప్రస్తావించడం జరిగింది. మీరు హైదరాబాదీగా ఇన్నేళ్ల కాలంలో హైదరాబాదు నగరం తనను తాను మార్చుకుంటూ లేదా మార్చబడుతూ వచ్చిన తీరు ఏమిటి? కొంచెం దీన్ని ఎందుకుండదు? ప్రతి నగరం కూడా ఒక సజీవమైన ప్రాణి లాంటిదే, లివింగ్ ఆర్గానిజం అని అంటారు రాజనీతి శాస్త్రంలో. ప్రతి నగరము మార్పులు చెందుతుంటుంది కాలానుగుణంగా. అది ఎవల్యూషన్లో, పరిణామక్రమంలో అదొక భాగమే. హైదరాబాద్ ఒకప్పుడు ఏ రకంగా ఉండే, కుతుబ్షాహీ టైంలో ఎట్లుండే, అసఫ్జాహీల టైంలో ఎట్లా ఉండే, ఆ తర్వాత ఎట్లా మార్పులకు గురైంది, ఈరోజు విశ్వనగరంగా ఎట్లా అభివృద్ధి అవుతున్నది, అది తప్పనిసరి. కాబట్టి ఈ మార్పులను కూడా ఇందులో నేను ప్రస్తావించడం, నగర సంకీర్తన చేసిన నేను గ్లోరిఫికేషన్ ఆఫ్ హైదరాబాద్ సిటీని. ఎందుకంటే నగరం నాకు తల్లి లాంటిది కాబట్టి, ఇక్కడి మనిషిని కాబట్టి, ఇక్కడి మట్టి మనిషిని కాబట్టి, ఇక్కడ పుట్టిన చిన్న మొక్కను కాబట్టి నేను నగరం అంటే నాకు ప్రాణం. గతంలో చాలామంది రచయితలు లాహోర్, లక్నో, ఢిల్లీ, బాంబే గురించి బోల్డ్ పుస్తకాలు రాసిర్రు. అట్లా ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద ఉన్నది. అంటే బహుశా తిరుమల రామచంద్ర ఆయన ఆత్మకథలో హంపి నుంచి హరప్ప దాకా అందులో లాహోర్ నగరం గురించి అద్భుతమైన కట్టిపడేసే వర్ణన ఉంటుంది అందులో, జీవితానుభవం. మీరు హైదరాబాద్ మీద అట్లా వ్యక్తీకరణలు ఉన్నాయి? బోలంతా రాసి ఒక రెండు మూడు చెప్పండి. మొట్టమొదటిది మన సలాం హైదరాబాద్ నవల. వాస్తవానికి అది ఉద్యమానికి ఒక కరదీపిక లాగా, ఆ ఉద్యమం బాగా. ఇంకోటి, అది యూనియన్ టెరిటరీ చేస్తాము అన్నప్పుడు 2005లో ఆ పుస్తకం వచ్చింది. 400 సంవత్సరాల చరిత్రను అందులో నేను కీర్తిగానము చేసిన. కానీ సలాం హైదరాబాద్లో ప్రాణం ఏమిటంటే ద సోల్ ఆఫ్ దట్ నావెల్. ఆ నవలకు ఆత్మ ఏంటిదంటే 69 ఉద్యమంలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా కాబట్టి వాటిని నేను కళ్ళకు గట్టినట్టు ఎందుకు చిత్రీకరించిన అంటే, ఇప్పటి పిల్లలకు ఉద్యమం ఎట్లా నడిచింది అనేది అర్థం కావాలని, లేదా 2005లో ఉన్న ఉద్యమకారులకు ఉపయోగపడాలని అది. కాబట్టి నాకు చాలా తృప్తిగా ఉన్నది. హైదరాబాద్ నగరం ఇక్కడ ఆహారపు అలవాట్ల పైన, మూసీ నది పైన కీర్తిగానం అన్నారు కదా, కొంత పారవశ్యం కూడా ఉంటుంది అందులో, ఉంటుంది కదా. ఆ పారవశ్యంతో మీరు ఆ పారవశ్యాన్ని పొయిటిక్గా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సహజంగానే షాయరీలు, సంకీర్తనం అంటే పారవశ్యంతో చెప్తాం. భక్తి, దేశభక్తి ఇవన్నీ పారవశ్యంతో వచ్చేటియే. చెప్పిన కదా, ఏ 400 సాల్ పురాణా షహర్ హమారా హై, ఇట్లాంటి ఉర్దూ పదాలు నేను చాలా చెప్పిన. తర్వాత ఏది చెప్పినా నేను భావాత్మకంగా లీనమయ్యి పోయెటిక్గా, కవితాత్మకంగా చెప్పిందే ఈ నవల. కాబట్టి చాలామంది అన్నారు ఇది పోయట్రీ బుక్ అని అన్నారు. ఎక్సలెంట్. వాస్తవానికి హైదరాబాదు నగరం
కొన్ని ఊర్లు కలుపుకుంటే నగరం అయింది. తనలో ఇముడ్చుకుంటే కొన్ని ఊర్ల సరిహద్దులను, కొన్ని ఊర్ల సంస్కృతిని తనలో విలీన కడుపులో కలుపుకుంటే హైదరాబాద్ నగరం వచ్చింది. మీ బచ్పన్లో, మీ బాల్యంలో నాటి తెలంగాణ సమాజపు గ్రామీణ నేపథ్యం, ఓ బతుకమ్మనో కోలాటమో అలాంటివి మీ నాటికి ఏమైనా రేఖామాత్రంగానైనా కొండ గుర్తులని ఏమైనా ఉన్నాయా మీ జ్ఞాపకంలో? మా ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీ ఇది ఒప్పుకుంటాం అందరము. ఓల్డ్ సిటీ అసలైన సిటీ, పరిపాలనా కేంద్రము ఓల్డ్ సిటీయే. ఒకప్పుడు ప్రధానమైన కట్టడాలు ఓల్డ్ సిటీ. అయినా ఓల్డ్ సిటీలో నా బాల్యము ఒక పెద్ద గ్రామం లాంటిది ఉండే. మనుషులు కూడా ఆ గ్రామీణ స్వభావాలతోటి అప్పటికే ఏమంటారు, ఆ గంగా జమున తహజీ రీతి రివాజ్, ఉట్నా బయట్నా, ఖానా పీనా, ఈ సంస్కృతి అనేది ఏదైతే ఉన్నదో మనుషుల మధ్యన చాలా గట్టి సంబంధాలు ఉండేటి. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అన్నారు, కానీ నేను పుట్టి పెరిగిన మా బస్తీలో బహుజనులు ఉండేవాళ్ళు, కన్నడ వాళ్ళు ఉండేవాళ్ళు, మరాఠీ ఉండేవాళ్ళు, ముస్లింలు ఉండేవాళ్ళు. మా ఇంట్లో పండుగలు అయితే ముస్లింలు వచ్చి భోజనం చేసేది. ఇదంతా ఒక ఒక భాష ముఖ్యంగా. ఇప్పుడు ఆ భాష లేదు. నేను రాసిన చార్మినార్ కథలల్లో 70 ఏళ్ల క్రితము మనుషులు, వాళ్ళ భాష ఏ రకంగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పటి నుంచి ఆడోళ్ళ ముచ్చట్లు చాలా జాగ్రత్తగా వినేవాడిని. ముసలోళ్ళ అది నాకు ఎందుకు వచ్చిందో ఆ గుణం తెలియదు. ముసలోళ్ళ ముచ్చట్లు వినేవాడిని. మా బంధువులు మాట్లాడుకునే ముచ్చట్లు చాలా జాగ్రత్తగా వినేవాడిని. ఓ రోజు నేను మంగళోళ్ళు, మా ఏరియాలో మంగళోళ్ళు ఉండేవాళ్ళు. అదొక పెద్ద బాడ, అంటే ఓ 10-15 కుటుంబాలు ఉంటే దాన్ని బాడ అంటాం. బహుశా తెలుగులో వాడ అంటారేమో. బాడ ఈజ్ ఏ మరాఠీ వర్డ్. అయితే ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నా, అక్క ఎక్కడికి పోయి వచ్చినవే? బండ కిందికి పోయి వచ్చిన చెల్లె. ఎందుకే? సౌదలు కొన నీకే. బండ్ల కిందికి పోవటం అంటే ఏంటిదో నాకు పెద్ద పరేషాన్ అయినా. బండ్ల కిందికి ఎట్లా పోతారని. మా శాలిబండ చడవు ప్రాంతం, పట్నంలో శాలిబండ. అసలు తెలంగాణ అంటేనే బండలు కొండల దేశం, మీకు చాలా బాగా తెలుసు. పీసల్ బండ, శాలిబండ, గాజీ బండ, ఇట్లా అన్ని బండాలు, లేకపోతే రాంబక్షి బండ, ఇట్లాంటివి ఉండే. ఇవన్నీ ఎత్తు ప్రాంతాలు. అయితే దుకాణాలు కింద ఉండేటి, కింద ఉతార్లో ఉండేటి, దిగువన ఉండేటి. ఆ అమ్మ పైనుంచి కిందికి వచ్చింది కాబట్టి బండ కిందికి పోయినా. ఎందుకు పోయినా? సౌదాలు కొన్న నీకే. సౌదా అంటే సరుకులు. ఇట్లాంటి మాటలు నేను బాగా పట్టుకున్నా. మా ఇంటికి కటింగ్ చేయటానికి బాబయ్య అని ఒక ముసలి మంగళాయన వచ్చేవాడు. ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని సంగతులు తన దృష్టితోటి, నెహ్రూ అంటే ఏంటిది, చైనా ఓడు ఎందుకు హమ్లా చేసిండు, ఆ భాష అంతా నా లోపల ఇంకిపోయింది. ఆ భాష ఏం చెప్పిండు ఆయన? మిమ్మల్ని ఆపుతున్నా నేను. అప్పుడు చైనా యుద్ధం అవుతున్నది 60-61. వాడు దొంగముండా కొడుకు, వానికి తిననీకే ఏం లేదు వాని దేశంలో. అందుకోసమే మనం ఇదికి హమ్ల చేసిండు వాడు. అసలు వాని దగ్గర అన్నం ఎక్కడ దొరుకుతుంది? వాడు కుక్కలు, నక్కలు, పందుల్ని తింటాడు. వాడు గతి లేక మన దేశంకి వచ్చిండు వాడు అని బాబాయ్ చెప్తుంటే మేము నిజంగానే అని అనుకునేది. తర్వాత దయ్యాల భూతాల కథలు చెప్పేది, పసరు వైద్యం చెప్పేది. ఇవన్నీ నా మనసులో ఇంకి అప్పటి భాషను, ఇప్పుడు లేదు ఎక్కడ ఆ భాష. ఇప్పుడు అంతా టీవీల భాష, పత్రికల భాష వచ్చేసింది. ఆ భాషను నేను చార్మినార్ కథలలో చెప్పిన, కొంత మేరకు ఈ పుస్తకాలలో కూడా నేను చెప్పిన. ఓల్డ్ సిటీ భాష టిపికల్ భాష. అది మాట్లాడుతూ ఉర్దూ పదాలు వస్తాయి. ఏం బే అక్కర్లేదు, అరే నీకు, అరే సాలే, ఇటువంటి మాటలన్నీ బ్యూటిఫుల్గా ఉండేటి. ప్రజల మధ్యన సంబంధాలు బాగా ఉండేటి. ఒక్కళ్ళ ఇంట్లో ఏదన్నా అయితే అందరూ వచ్చి నిలబడేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఇది విశ్వనగరంలో ప్రేమలు మాయమైపోయినాయి. అదే అందశ్రీ అన్నాడు కదా, మాయమైపోతున్నాడు మనిషి అని. అట్లయింది ఆ రోజుల్లో. మీకు అంటే సినిమాలు ఒకటి వినోదం, అది కాకుండా ఏముండేది వినోదం? దద్దడికి దద్దడ, దసరా తెల్లారి. దాన్ని ఇప్పుడు సదర్ ఉత్సవము అని అంటున్నాం. మా బస్తీలకు వచ్చేటోళ్ళు దద్దడికి దద్దడ. ఎంత మంచిగా డ్యాన్స్ చేసేవాళ్ళు. కట్టెలు పట్టుకొని యాదవుల పిల్లలు పెద్దోళ్ళు వాటిని అలంకరించటము, అన్ని ఇళ్లకు తిరగటము.
తర్వాత ఈ దద్దడికి దద్దడ డప్పే అప్పుడు అన్ని తోలు డప్పులే కదా, అవి ఎంత ఉంటుందంటే ఇట్లా ప్రకంపనాలు సృష్టిస్తాయి. దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ జయకిషన్ల శంకర్ ఇది హైదరాబాదీ. ఆ దద్దడికి దద్దడ మ్యూజిక్ను జిస్ దేశ్ మే గంగా బహతీలో రాజ్ కపూర్ చాలా చాలాసేపు అది చూపిస్తారు. ఆ డప్పు కూడా అదే. తర్వాత చాబూషల యొక్క తీన్మార్ డ్యాన్సు, చాబూషలు అంటే బార్కస్లో ఉండేవాళ్ళు. ఇదంతా నగర సంస్కృతి. అదే నేను చెప్పిన కదా, నేను ఈ నేల మీద పూచిన చిన్న పువ్వును మొక్కను. కాబట్టి నేను ఈ నేల సంకీర్తనము రకరకాలుగా నేను అటు రాజకీయాల నుంచి ఇటు సంస్కృతి నుంచి నేను చేయటం జరిగింది. రైట్ సార్. మీ ఉన్న ఈ పుస్తకాలు మరి ఎట్లా ఎవరైనా కొని చదవాలనుకున్న వాళ్ళు ఎట్లా తెచ్చుకోవాలి మరి ఎక్కడ? ఇప్పుడు రేపు బుక్ ఫేర్ ఎగ్జిబిషన్ 19వ తారీఖు నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. నేను రచయితగా నా పుస్తకాలతో నేను స్టాల్ పెట్టిన. దాని నంబరు 124 నంబర్ల నా పుస్తకాలన్నీ ఉంటాయి. చాలా సరసమైన ధరలకు ఇస్తా. ఇట్లా నేను స్టాల్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తి. ఒకప్పుడు ఆళ్వారు స్వామి, కోదాటి నారాయణరావు, జమలాపురం కేశవరావు పుస్తకాలు ముద్రించి నైజాం వ్యతిరేక చైతన్యం కోసం గ్రామాలకు వెళ్ళి పుస్తకాలు అందజేయటం ఏదైతుందో ఆ స్ఫూర్తితోటి తెలుగు రచయితలు కవులల్లా నేను మొదటి వాడిని. గత 10 ఏళ్ల నుంచి నేను పుస్తకాల ఎగ్జిబిషన్లలో నేను ఈవెన్ ఆంధ్ర ఏరియాకు కూడా వెళ్ళిన, అక్కడి అభిమానాన్ని కూడా నేను సంపాదించిన. నేను రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వారు రచించిన పుస్తకాలు చరిత్ర ఒకటి, కానీ ఆ చరిత్ర కాలగమనంలో కాలం వెళ్ళిపోవటం కాదు, అది కొన్ని పాఠాలు నేర్పి పోతుంది కాలం. అందరి జీవితాలు, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అవి. వాటిని ఒడిచి పట్టుకొని భవిష్యత్తును మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకోవడమే బహుశా ఆ కాలము మనకు నేర్పే ఒకనొక పాఠం. థ్యాంక్ యూ.